వామపక్ష భావజాలానికి సంబంధించిన విద్యార్థులు వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఉద్యమించారు. సో ఈ అక్కడ కూడా ఎడ్యుకేషన్ దీనికి సంబంధించింది ఎలా చూడాలి? ముందుగా విజయబాబు గారు, మీకు ఎలా సెల్యూట్ చెప్పాలా కంగ్రాచులేషన్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు మీ గతాన్ని విద్యార్థి ఉద్యమంలో మీరు చేసినటువంటి అనేక అంశాలని గుర్తు తెచ్చుకుంటూ ఆ యువకుడు గుర్తు తెచ్చుకుంటూ మీరు మీ ప్రియాంబుల్ని చెప్పారు. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని పక్కన పడేసి ఒక వాంగ్చుక్ నియర్ అబౌట్ 61 years ఒక రామన్ మెగ్సాస్ అవార్డు గ్రహీత, జమ్మూ అండ్ కాశ్మీర్లో లడక్ ప్రాంతాన్ని కదిలించినటువంటి ఒక విద్యావేత్త, సామాన్య వ్యక్తి కాదు, పోరాట వీరుడు. అన్నా హజారే తర్వాత మనం చెప్పుకుంటా ఉన్నాం, కానీ అన్నా హజారే కన్నా చాలా గొప్పవాడుగా నేను భావిస్తాను. కారణం ఏంటంటే అతను చేసినటువంటి రిఫార్మ్స్. అన్నా హజారే ఈజ్ ఎ గ్రేట్ జెంటిల్, గ్రేట్ ఫైటర్ అండ్ ఆయన చరిత్ర అయింది. వాంగ్చు అంటే అన్నా హజారే చరిత్ర ఉన్నటువంటి కాలం వేరు, ఈరోజు వాంగ్చుక్ కాలం వేరు. ఇక్కడ ప్యాసిజం నడుస్తున్నటువంటి ఒక నేపథ్యం, ప్రతిదాన్ని అణిచివేసి ఎవడు ఏమీ మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్న ఒక సందేశాన్ని ఈ దేశంలో ప్రజలకు పంపుతున్నటువంటి నేపథ్యంలో మీరు మీ మేనేజ్మెంట్ని ఒప్పించారో లేదో నాకు తెలియదు, కానీ మోహన్ గారు మీరు కూడా ఈ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకొని డిస్కషన్ పెట్టింది నాకు తెలిసి రాష్ట్రం అంతా దేశం అంతా కూడా మిమ్మల్ని కూడా శ్లాఘిస్తారు. కారణం నెంబర్ 1, బొద్దింకలు ఈరోజు పార్లమెంటుని ముట్టడించాయండి. బొద్దింకలు మన ఇంట్లో వంటింట్లో ఒక బొద్దింక కనబడితేనే మొగుడు పిల్లలందరూ కలిసి చూపురు గట్ట ఒకళ్ళు కత్తిపెట్టి ఒకళ్ళు పట్టుకొని దాన్ని చంపడం కోసం బయలుదేరుతాం. కానీ ఢిల్లీ వీధుల్లో పార్లమెంట్కి వెళ్ళే మొత్తం 6 ప్రాంతాలని మొత్తం వీళ్ళు ప్లాన్డ్గా చేశారా అన్ప్లాన్డ్గా చేశారా తెలీదు. మీకు నేను ఈ అంశానికి ఎలా కనెక్ట్ అయ్యారంటే ఈ విద్యార్థులు, మా చిన్నోడు నన్ను అరౌండ్ 11:30కి నన్ను ఒకసారి టీవీ చూడమని అడిగాడు. నన్ను ఇంట్లో ఏంటని అడిగాను. చూడు ఫస్ట్ అన్నాడు. చూసి వాడే పెట్టాడు, ఒక ఛానల్ పెట్టాడు. ఛానల్ పెడితే మీరు ఇందాక ఒక కుర్రాడు చూపించారు చూడండి, కొట్టండి రా, ఎంత కొడతారో కొట్టండి చూసుకున్న తర్వాత నేనేంటో మీరేంటో అన్నట్టుగా ప్రకాశం పంతులు మీరు గుర్తు చేశారు. అది చూసిన తర్వాత నేను కూడా ఢిల్లీ పోయిస్తాను అన్నాడు. దేనికన్నా అసలు వాడు పాలిటిక్సే తెలియదు అసలు. రియల్లీ ఐఎమ్ టెలింగ్ ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ద పాలిటిక్స్. మా చిన్నోడు నేను కూడా ఢిల్లీ వెళ్తాను, దేనికోసం వెళ్తావు అన్నాను, కాక్రోచ్ ఉద్యమం కోసం నేను కూడా వెళ్తాను, చూడు అసలు వాడు ఏం జరుగుతుంది అక్కడ, ఇది దేశమేనా, ఇంతమంది స్టూడెంట్స్ నాలాంటి వాళ్ళు పోతే కదా ఇంకోడు వాళ్ళతో జాయిన్ అయ్యేదని అన్నాడు. చెప్తున్నాను అంటే ఈ ఉద్యమం స్వరూపం స్వభావం అంటే మీ పాత జ్ఞాపకాలను ఒకసారి ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పరిపాలన అనేది ప్రజల కోసం ఉందా, లేకపోతే పరిపాలన అనేది ఈ దేశం కోసం ఉందా, లేకపోతే కొంతమంది వ్యక్తుల కోసం ఉందా, లేకపోతే పార్లమెంట్లో వాళ్ళు చెప్పిందే వేదంలాగా భావించి ఎవడు మాట్లాడటానికి వీల్లేదు, ఎవడు క్వశ్చన్ చేయడానికి వీల్లేదన్న నేపథ్యంలో 21 రోజులుగా ఒక వ్యక్తి నిరాహార దీక్షకి వెళ్తే ఆమరణ ఏమాత్రం పట్టించుకోకుండా ఢిల్లీ హైకోర్టులో ఒక వ్యక్తి కేసు ఇస్తే అతని ఆరోగ్యం ఏందో చూడండి అంటే మళ్ళీ అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తే అభిజిత్ దీక్ష అనే కురవాడు అతను హాస్పిటల్ తీసుకెళ్తే నేను కూర్చున్నాడు. అది ఆమరణ నిరాహార దీక్ష, కానీ ఇది రిలే ఆమరణ నిరాహార దీక్షగా మారుస్తున్నారు ఇక్కడ. అంటే రిలే ఆమరణ నిరాహార ఒకటి పోతే ఇంకొకటి వస్తాం. అంటే ఇది ఒక విధంగా ఒక సన్నివేశం ఏంటంటే మనం సినిమా కాకపోవచ్చు, మీరు 75 to 85 or 90s ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలోని విద్యార్థి ఉద్యమాలు దేశ రాజకీయాల్ని శాసించాయి. నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు భారత పార్లమెంట్లో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కానీ ఈరోజు పరిపాలన ఉన్నటువంటిది లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులంతా ఎవరంటే 75 నుంచి 85, 90 దాకా విద్యార్థి రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులే. వాళ్ళ పట్టుదల ఏంటి? ఆ రోజు అనేకమైన ప్రజా సమస్యల మీద కదలటం, విద్యార్థి సమస్యల మీద కలటం. అంటే విద్యార్థులకి ప్రజా సమస్యలకి ఏం సంబంధం లేదంటే ఉండింది. వాళ్ళు రైతు అంశాల మీద మాట్లాడేవాళ్ళు, మేధావుల అంశాల మీద మాట్లాడేవాళ్ళు, పౌరుల అంశాల మీద మాట్లాడేవాళ్ళు, పౌర హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు, విద్యార్థుల అంశాల మీద మాట్లాడేవాళ్ళు. అంటే రాష్ట్రాన్ని దేశాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం మీద విద్యార్థులు ఒక ఉద్యమంలో కదిలినటువంటి నేపథ్యం. తిరిగి మళ్ళా 2026లో అభిషిత్ దీప్కే ప్రారంభించినటువంటి ఈ కాక్రోచ్ మూవ్మెంట్ అనేది, మీరు ఇందాక చీఫ్ జస్టిస్ ఏ ఉద్దేశంతో అన్నాడో మనకు తెలియదు, కానీ అది ఒక విధంగా నిందే నినాదమైన ఈరోజు భారత పార్లమెంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే 4-5 బిల్లులు రెడీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి స్కై రూట్ కి ఒక విధంగా విద్యార్థులు రోడ్ల మీద ఉంటే మోడీ గారి స్పీచ్ ఏముందో తెలుసా,
స్కై రూట్ లో విద్యార్థులు చూడండి, 56 సంవత్సరాల యువకులను కాదు, స్కై రూట్ లో ఉన్నట్టు బిలో 30 years వాళ్ళని చూడండి, వాళ్ళు సాధించినటువంటి అంశాన్ని ఇస్రో నుంచి మాట్లాడాడు. సో ఇక్కడ మొత్తం కూడా దేశ రాజధానిని ఈరోజు ఒక కుదుపుకు తిప్పినటువంటి ఉద్యమం ఈరోజు ఈ దేశంలో కనపడి, ఇది ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నటువంటి మన నాయకులకు కూడా ప్రపంచాలు కూడా ఆ ఉద్యమ స్వరూపాన్ని చూసినట్లయితే గమనిస్తానండి. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ కాక్రోచ్ ఉద్యమం టేకప్ చేసేసారు, చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. దెన్ దట్ ఈస్ రిక్వైర్డ్, రియల్లీ రిక్వైర్డ్. సో మీరు లేపినటువంటి అంశం ఈరోజు అంటే నాకు తెలిసి 99 టీవీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సాయంత్రానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకునే చాలా ఛానల్స్ దీని మీద డిబేట్ పెడితే సంతోషమే, కానీ పెట్టకపోవచ్చు అనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట కొట్టుకుపోతున్నారు, ధైర్యం చేయలేదు. అంటే పబ్లిక్ లో ఎప్పుడైతే ఒక ఇది వచ్చిన తర్వాత అనివార్యంగా ఎవరైనా గొంతు విప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే దానిలో ప్రోగ్రెస్ థాట్ ఉండే మీలాంటి నాయకులు కావాలి కదా. సో సివిల్ లిబర్టీస్, మానవ హక్కులు కానీ, లేకపోతే ప్రతి మనిషికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతకడానికి ఇచ్చినట్టు స్వేచ్ఛ కానీ, మాట్లాడటానికి ఇచ్చిన స్వేచ్ఛ కానీ, వీటిని కూడా కాలరాసే సమాజం మనకు కనపడుతుంది. స్వాతంత్ర్యానంతరం జరిగినటువంటి కొన్ని ఉద్యమాల హిస్టరీ మీ దగ్గర ప్రకాష్ నారాయణ గారి ఉద్యమం 1974-75, అలాగే చెప్పండి. అదే అంటే ఇవన్నీ అస్సాం ఉద్యమం 1979-85, నర్మదా బచావో ఆందోళన 1980, మండల